గజం ఖాళీ స్థలం దొరికితే చాలు ఓ ఇంటిని నిర్మించి ఎంచక్క అద్దెకు ఇవ్వాలని చూస్తారు ఇంటి యజమానులు. దీనికి పూర్తి భిన్నంగా తన ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దాడు సర్పంచ్. 3 దశాబ్దాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే మొక్కలను సేకరించి తన నివాస స్థలాన్ని హరితవనంగా తీర్చిదిద్దిన వైనంపై జెమినీ స్పెషల్ స్టోరీ. అభిరుచి ఉంటే ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించారు ఆదిలాబాద్ జిల్లా సిరిపూరు మండలం వేంపల్లి గ్రామ సర్పంచి మనోహర్. అందరూ వేసవి ఎండలకు ఆపసోపాలు పడితే ఆ ఇంట్లో వారికి ఆ బాధలేవీ ఉండవు. ఆయన ఇంటి ఆవరణలో వివిధ జాతులకు సంబంధించి 110 రకాల చెట్ల మొక్కలున్నాయి. పచ్చదనం అందాలతో పాటు చల్లని గాలులతో ఆ ఇల్లు కలకలలాడుతుంటే ఆ ఇంటి వాసులు వాటిని ఆస్వాదిస్తారు. మనోహర్ లీలా చౌదరి దంపతులు 3 దశాబ్దాలుగా మొక్కల సేకరణను చేస్తున్నారు. ప్రస్తుతం వారి ఇంటి ఆవరణలో మోసంబి, సపోటా, దానిమ్మ, నారింజ, మామిడి, సీతాఫలం, పనస, ఉసిరి, మల్లె తోట, చామంతి, కాగడ, మల్లె, అస్సాం రాష్ట్రం నుంచి తెచ్చిన పసుపు రంగు కంక మొక్కలు, మందారం, 9 రకాల గులాబీలు, ఇలా వివిధ రకాల మొక్కలను తన ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. ఒక్కరోజు కూడా చెట్లకు నీళ్లు పోయకుండా తమకు ఏమీ తోచదని చెబుతారు మనోహర్. తోట పని తమ నిత్య జీవితంలో భాగమైందని పేర్కొన్నారు. వర్షాకాలంలో వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తామని, ఇంటి ఆవరణలో పెరిగే మొక్కలను, పూలను కాకసనగర్ లో విక్రయిస్తామని చెప్పారు. ఇలా తమకు ఏటా కొంత ఆదాయం కూడా వస్తుందన్నారు. బయటకి ఎక్కడైనా పోయినా కూడా మేము ఒక 2 రోజుల కంటే ఉండలేము. ఎందుకంటే ఈ పచ్చదనానికి ఈ చెట్లకు అలవాటు పడి హైదరాబాద్ పిల్లల దగ్గరికి పోయినా కూడా 1 రోజు 2 రోజుల కంటే ఉండటానికి మాకు మనసు ఒప్పదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఈ తోటను చూసుకుంటా అమ్మకి తృప్తిగా ఉంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడే ఇది చేసుకుంటాం. వీటిల్లో మల్లె తోట వలన కమర్షియల్ గా ఆదాయం ఉంది. అది మాకు ఏ తోటకైతే పెంచడానికి పూలు వీళ్ళు పెట్టుకుంటామో అన్నిటి వరకు ఖర్చులు మాకు మల్లె చెట్లు, కనకాంబరాలతో మాకు వచ్చేస్తాయి. ఎండాకాలం రాకముందే